జగన్ సీఎంలా మాట్లాడటం లేదని, ఒక సారాయి వ్యాపారిలా మాట్లాడుతున్నాడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లడుగుతానని చెప్పిన జగన్ ఏ మొహం పెట్టుకుని ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. వారాహి విజయభేరి యాత్రలో భాగంగా కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కలయికతో ఒక మంచి నియోజకవర్గం, కానీ వైసీపీ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీకి మనం చాలా మంది ఇందాక మన బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, వారు చెప్తా ఒకటే మాట చెప్పారు, ప్రతి 5 సంవత్సరాలకి పండగ వాతావరణం కనిపిస్తుంది. పండగ వాతావరణం అన్న ముఖ్య ఉద్దేశం మన భవిష్యత్తుని వచ్చే 5 సంవత్సరాలకి మనం ఒక క్రమంలో పెట్టుకోవటం. మంచిగా ఎదిగిపోయి నాయకులుగా ఎదగడం మంచిది, మాకే ఇబ్బంది లేదు, నాయకులుగా ఎదగాలి కూడా, కానీ ద వాట్ కాస్ట్ ఎవరిని నలిపేసి ఎదుగుతున్నాం అనేది చాలా ముఖ్య కీలకమైంది. వేంసూరు మండలం అమ్మపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుచ్చకాయల కాంతారెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు పొంగులేటి శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నేను ఈ 4 నెలల్లోనే మీ విలేజ్ కి నేను సీసీ రోడ్స్ మరి డ్రైనేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. కొన్ని పనులు పూర్తయినాయి. అలాగే స్కూల్స్ కి మోడర్న్ టాయిలెట్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా 7-8 వర్క్స్ కూడా మరి ప్రపోజల్ పెట్టి ఉంచాము. ఎలక్షన్ కూడా అయిన తర్వాత మొత్తం కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నాను. భారీ మెజారిటీతో గెలుపొందించాము మన వాళ్ళందరినీ. అలానే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రఘురామరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విషయంలో మనమందరం కూడా మన పాత్ర వహించి అందరం ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఖమ్మం కూరగాయల మార్కెట్ను ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రైతులను మోసం చేసిందని అన్నారు. రైతులకు 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తాను అని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారని ఆయన అన్నారు. గత పాలనలో రైతు బంధును సమయానికి తమ ప్రభుత్వం వేసిందని అన్నారు. కాగా నేటి ప్రభుత్వం రైతులను ఇక్కట్లకు గురి చేస్తోందన్నారు. మామూలు కాదుగా అందరికీ నమస్కారం. రిటైల్ మార్కెట్ పక్కనే ఈ రోజున 10 ఎకరాలు నాయకుడు కేసీఆర్ గారు మన సాయంత్రం ఖమ్మం మొదటిసారి వస్తున్నటువంటి కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. సాయంత్రం 5ంటికి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 8ంటికి వరకు మొత్తం కూడా 8-9 వరకు వారి రోడ్ షో ఉంటుంది. తర్వాత మీటింగ్ ఉంటుంది.
అందరూ తరలి రావాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను.